వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో నా చిన్నప్పటి నుండి నేను గమనించిన కొన్ని విషయాల గురించి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారాగా. అయితే ఈ వీడియోలో పార్ట్ 1గా అందిస్తున్నాను. రేపటి వీడియోలో పార్ట్ 2గా మీకు 2 వీడియోలుగా మీకు అందిస్తూ ఈ 2 వీడియోలను కూడా మీరు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. అయితే నేను చిన్నప్పటి నుండి కూడా నాకు ఊహ తెలిసిన కాడి నుండి కూడా నాకు ఎవరూ కూడా ఇలా పూజ చేయాలని కానీ ఇలా అలంకారాలు చేయాలనేది కానీ మాత్రం ఎవరు చెప్పలేదండి. అలాగే మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ శనివారాలు ఆ విధంగా మాత్రమే పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ నాకు మాత్రం ఎప్పుడు కూడా పూజ చేయమని కానీ ఏమీ చెప్పేవాళ్ళు కాదు. కానీ ఆ స్వామి కృప పూర్వజన సుకృతం వల్ల ఏమో కానీ నా పుట్టుక నుండి కూడా ఆ పూజలని అవన్నీ చేసుకుంటూ ఉండేవాడిని. చిన్నప్పటి నుండి కూడా ఆటలు అనేవి పెద్దగా అంటే ఆరోగ్యం కూడా బాగోదు తెలుసు కదండి మీకు. పెద్దగా ఆటలకని అలా పంపించేవాళ్ళు కాదు. ఇంట్లోనే ఉండే నేను ఆడుకున్నవన్నీ వస్తువులన్నీ కూడా పూజ సామాన్లేనంటండి. గంటలు వాటితో ఆడుకునేవాడిని అంటే పూజకు సంబంధించిన వాటితోనే చిన్నప్పుడు అంతా కూడా గడిపేవాడిని అంటండి. అలాగే నాకు కొంచెం ఊహ వచ్చిన అప్పటి నుండి కూడా చిన్న చిన్న మట్టి బొమ్మలు చేసుకోవటం. ఇప్పుడు మా ఊరు వెళ్ళే వాళ్ళం పెదప్లేవర్ అని. అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకోవటం. అలాగే వాటికి ఆ మెషిన్ మా అత్త దగ్గర మెషిన్ ఉండేది. మెషిన్కి సంబంధించిన మొక్కలు ఉండేవి. ఆ మొక్కలు వస్త్రాలు కట్టి సాయంత్రం దాకా ఆ బొమ్మలతో ఆడుకుని మళ్ళీ వాటిని అక్కడ మట్టిలో పెట్టేసి రావటం. అలా చిన్నప్పుడు చాలా ఎంజాయ్మెంట్గా అయితే చేసుకునేవాడిని. చాలా ఆనందం అవి తలుచుకుంటే కూడా నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అలా నేను పుట్టుకతో కూడా ఈ స్వామివారి విగ్రహాలతో వీటితో ఆడుకోవటం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా స్వామివారి అంటే ఆటలంటే గొప్పగా ఉండేది కాదు. స్వామి లేదా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ చూసినా కూడా దైవత్వం గురించి కానీ వాటి గురించి ఎక్కువ చూస్తూ ఉంటాను. అలాగే నాకు ఎక్కువగా ఎక్కడైనా కొత్త ఆలయాలు తెలుసుకోవటం అన్న ఇష్టం. కొత్త విషయాలు కానీ అంటే కొత్త కొత్త సామాన్లు కానీ కొత్త విగ్రహాలు చూడటం అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుండి కూడా. అయితే మా కాలనీలో అప్పుడు మేము ఉన్నప్పుడు మా చుట్టుపక్కల పిల్లలతో కూడా మేము అమ్మవారు ఉండేవాళ్ళు, గోదా అమ్మవారు అని చెప్పానండి దొరికిందని. ఆ అమ్మవారికి ఊరేగింపులని అలా చిన్నప్పుడు బాగా చేసుకునేవాడిని అండి. ఆ వయసులో నాకు మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఇలా చేయాలని ఎప్పుడూ నేర్పలేదు. కానీ అది పుట్టుకతోనే అలానే వచ్చింది. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి మనం నేర్పించాలండి. మనము దేవుడి గురించి చెప్పడం కానీ స్టోరీస్ చెప్పడం కానీ అలాంటివన్నీ కూడా నేర్పిస్తే మన పిల్లలు మన భవిష్యత్తుకు ఉపయోగపడతారు. తర్వాత వారికి కూడా మన హిందుత్వం అంటే తెలుస్తుంది. అలాగే హిందూ ధర్మంలో ఏమేమి ఉంటాయి అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా పెంచవలసిందిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మా అమ్మ నాన్నగారు అయితే ఇలాంటివన్నీ కూడా చెప్పేవాళ్ళు కాదండి. వాళ్ళకి కూడా తక్కువే తెలుసు. కానీ వాళ్ళు పుట్టుకతో నాకు రావటం వల్ల స్వామి అనుగ్రహం వల్ల అన్ని పూజలని అవన్నీ చేసుకుంటూ ఉంటున్నాను. అయితే చిన్నప్పటి నుండి కూడా ఇలా స్వామివారి ఆరాధన అంతా చేసుకునేవాడిని. ఒక సమయంలో మాత్రం ఫస్ట్లో శనివారాలు మాత్రమే చేసుకునేవాడిని చిన్న విగ్రహం పెట్టుకుని. తర్వాత ఆ విగ్రహాలు వెంకటేశ్వర స్వామి అయితే ఎప్పుడైతే వచ్చారో ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత డైలీ పూజ మొదలుపెట్టుకోవడం అనేది మొదలుపెట్టాను. నేను డైలీ పూజ చేసి ఇప్పటికి దాదాపు ఒక 10 సంవత్సరాలు అయితే పూర్తయిందండి. 10 సంవత్సరాల నుండి కూడా నేను ప్రతినిత్యం ఉదయం సాయంత్రం పూజ అయితే చేస్తాను. కానీ కొన్ని సమయాల్లో మాత్రం చేయలేకపోతాను. ఎలాంటిదంటే కొన్ని సమయాలు పడనప్పుడు ఒక 1 ఇయర్ మాత్రం మా నాయనమ్మ గారు కాలం చేయటం వల్ల ఒక 1 ఇయర్ మాత్రం పూజ చేయలేకపోయాను. ఆ సంవత్సరం మాత్రం మాకు ఒక ఇదిగా ఉందండి, నరకంలో ఉన్నట్లుగా అనిపించింది. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళలేక పూజ చేయలేక ఆ సంవత్సరం మాత్రం మాకు నరకంతో సమానంగా ఉంది. అంత ఇబ్బంది పడ్డామండి. అంటే రోజు దీపారాధన చేసుకుంటే అది ఒక మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఉదయం సాయంత్రం చేసుకున్నట్లయితే ఆ సువాసన మొత్తం కూడా వెళ్ళంతా వెదజల్లుతూ స్వామివారికి మనం పూజ చేసుకున్న ఫలితం ఇస్తూ చాలా ఆనందంగా అనిపించేది. ఆ సంవత్సరం మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. అయితే నేనైతే ఇప్పటికైతే నిత్య పూజలు కంపల్సరీ చేసుకుందామని అనుకున్నాను. ఇప్పుడు పైన కూడా రూము ఏర్పాటు చేస్తున్నానని మీకు ఆల్రెడీ నిన్న వీడియో పెట్టాను, మీరు అందరూ చూసే ఉంటారు. అందరూ కూడా ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ మీ సపోర్ట్ ఉంటే ఇలాంటివి చేయగలను, ఇంకా మీకు మంచి కంటెంట్ అందించగలనండి.
ఈరోజు వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. రేపటి వీడియోలో మరొక భాగం గురించి చెప్పుకుందాము. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.